ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషన్? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని, తనకి పిల్లలంటూ లేకపోతే ఇహ ఈ బొట్టడికి ఏమన్యం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నామని సంతోషపడుతున్నా. బొట్టు అంటే పెట్టాల్సింది ఇక్కడ, మొహం అంతా కాదు. ఊరికే అట్ట తుడిచేసుకోమాకయ్యా, తప్పు. ఏ ఎందుకని? వీళ్ళెవరే? ఏంటి నత్తనడకలో పెళ్లి ముహూర్తాలు టైం అయిపోతుంటేనే? పదండి పదండి పదండి. మంగళసూత్రాలు ఎవరు తెస్తున్నారా? మాస్టర్ తీసుకొస్తున్నారు కదా. నేను రండి పంతులు గారు, మీ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి. తయారైపోయావే, మాదే అన్నమాట ఆలస్యం. మాస్టరు, ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టరు, అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా, భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి అయి తరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా. పిచ్చిదానా, నువ్వింత త్యాగం చేసిన తర్వాత ఓ పురోహితుడు, బాజా భజంత్రీలు, మంత్రాలు, ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య, సాంబయ్య, సాంబయ్య! ఏమిట్రా? సాంబయ్య! ఏమిటి? ఏమైంది? ఏమిటా కంగారు? సాంబయ్య, గోవింద్ గాడు కొట్టుకు నిప్పంటించాడు. అర్థం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కానిస్టేబుల్ గారు, ఇప్పుడు పొద్దు మాస్టారు, నా పాదం మంచిది కాదు. పెళ్ళనుకున్న క్షణాన్ని ఇంత ఘోరం జరిగిందంటే
నేను చాలా పాపిస్తున్నాను. నాకే పెళ్ళొద్దు. ఇదిగో అమ్మాయి గంగా! గంగా! దీర్ఘాయుష్మాన్ భవ. వీడు కొట్టును కాపాడటానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బాబు. వదలండి రా ఆయన్ని. ఆర్డర్ ఆర్డర్. పెనుమర్తి గోవింద్ అనబడే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సాంబయ్య కొట్టు తగలబెట్టాడని, సాంబయ్య కొట్టులో పనిచేసే భద్రం చనిపోవడానికి కారకుడు గోవిందేనని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కాబట్టి ఐపీసీ 436 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోవిందుకు 9 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హలో,
రాయల్ షూమార్ట్ ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారిని, కొండగోపురం కనకలింగం, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్. ఏమిటి నాన్న, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరి ఆ నవ్వేమిటి? వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని. బాగుంది. ఎంత ముఖ్యమైన ఫోనో, ఎవరో ఏమిటో. హలో. ఆ ఆ యా యా చిన్నా. ఆ ఆ యా యా చిన్నా. ఆ యా యా చిన్నా. ఆ ఆ యా యా యా. ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు. హలో. యా, దిస్ ఈజ్ మై ఫాదర్ సాంబశివరావు's house. What you want? Which number you want? Sorry please, wrong number. Wrong number mummy. Wrong number నాన్న. ఇందాక నుంచి వాడికి ఫోన్ లో చెప్తుంది అదేనమ్మా. గంగా అనుకున్నాను. వస్తున్నానండి తాత. ఏమిటి గంగా, ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు? మర్చిపోయింది స్వామి. అయినా మీకున్నది ఇది ఒకటే నా కోటు. బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి. ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి, సాయంకాలం కల్లా ఇలా అంటూనే 3 రోజులు గడిపిస్తావు. నీకు పని మీద చదవలేదా? నా మాట మీద గుర్లేదా? డబ్బు అంటే లెక్కలేదా? అబ్బా ఏమిటండి, లేదా లేదా లేదా, ఉంది ఉంది ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు కాదు. అయినా మనిషికి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా. నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు. నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది. పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు. రాత్రి మరి ఇప్పుడు స్కూలుకు టైం అవుతుంటే ఏమిట్రా కోచ్ చేస్తూ పద, బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్ ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడి కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కారులో తిరగట్లా? రే, మీ నాన్నంత అయ్యాక కార్యం కర్మరా, విమానాలు ఎక్కుదురా. నా మాట వినరా బాబు. ఏంటి మామగారు, రోడ్డు మీద ఆటలో పడలేదు? అల్లుడు, చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూలుకు వెళ్ళాలంటే నామోషిగా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకు కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. అయ్యయ్యో, ఆకలి లేదు, ఏం నా లేదు, బ్యాగే లే. మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి. మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. మీ పట్టుకోండి, పట్టుకోండి. పొద్దున్నుంచి ఏం తినలేదండి. అందుకని ఏమండి, పసిపిల్లని పట్టుకుని? పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి, అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు, రూపాయో ₹1 గుంజేయడానికి వేస్తున్నారు. ఆకలి పీనుగులు. ఇటువంటి నేను బాబు బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి, వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు?
ఇదిగో ఎవరైనా సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. భలే కుట్టారే. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏమిటో. 1 రూపాయి. ఆహా. షూ 5 రూపాయలు 5 రూపాయలు. అలాగే ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి. నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలి అవుతుందన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. ఓ శ్రీనివాసరావు, మేము తెలుగు వాళ్ళమేలే. ఉత్తర హిందూ దేశ యాత్రలు చేసుకుంటూ ఇలా వచ్చాం. నువ్వేమిటి ఇక్కడ యాత్రకు వచ్చారా? లేదండి, మేము ఇక్కడే ఉంటాం. ఏమిటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నారా? అవునండి. ఏ ఆధా కేజీ బనావు భాయ్. అచ్చా సార్. అరే రే రే, నీకున్న విద్వత్తంతా ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా? అక్కడ కృష్ణ, గోదావరి, పెన్న, కావేరీ నదులుండగా ఛ ఛ ఛ ఛ. అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదులే. ఇద్దరు డబ్బులున్నాయా? ఉన్నాయండి. ఏ మ్యాంగో 1 కేజీ బాంధవ్. అచ్చా సార్. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవీఎం తెలుసా? మామ మహాదేవన్ మోగ మనసులో శంకరాభరణం మ్యూజిక్ కట్టాడు. తెలీదండి, మాకు ఆ సినిమాలు రావు కదా. అయ్యో, అదే కదా నా బాధ. ఏం పర్వాలేదు, నేను మామ చాలా సన్నిహితం. ఆయన ఏం హను అంటే నేను ఏం మామ అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, నేను స్వరాలు చెప్పటం, ఆయన రాగాలు కట్టడం. ఆయన నేను నీ పాట ఆయనకు వినిపిస్తాను. బాలు బిజీ అయిపోయాడుగా. ఆయన ఎవరండి? అదే కదా నా బాధ. నువ్వు ఇక్కడ గంగ పక్క నుండి పోయావు, నీకు ఈ విషయాలని తెలియటం లేదు. బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన ఆంధ్రుడే. ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో. మే ఇద్దరం ఫ్రెండ్స్లే. వాడు నన్ను ఏమిరా హను అంటే నేను ఏమిరా బాలు అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కసురుకోవటం. వాడి మధ్య బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు. అంచేత నీ చేత పాడిద్దామని. నువ్వు గనక మా అమ్మగారు. తెలుసు. ఏం హనుమాన్లు, బాబుకి ఏదో చెప్తున్నట్టున్నా? ఏం లేదమ్మా. బాబా అమ్మా, నువ్వింటికెళ్ళు. తాతయ్య నానమ్మ కంగారు పడుతున్నారు. అలాగేనమ్మా. మీ ఊరగాయలు? వద్దు బాబు. అమ్మా, అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా అమ్మా? అవును. అక్కర్లేదనుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండే కన్నా తెలియని వాళ్ళ మధ్య కలో గంజో తింటూ బతకడం గౌరవం అనుకున్నాం. మావయ్య అత్తయ్యతో ఇక్కడికి వచ్చేసాం. ఆ గంగాభవాని పుణ్యమా అని బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది. నానమ్మ, ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది? ఏమిట్రా రోజు అదే ప్రశ్న? ఏ మేమేమైనా తినేస్తున్నామనా? అది కాదు నానమ్మ, డబ్బు సరిపోతే మనం మనూరెళ్ళి సంగీత భారతి మొదలెట్టచ్చు కదా అని. ఓహో అదా. దట్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్. ఆయన అడుగు. ఎందుకు? బుగ్గ మీద ఇలా తప్పని కొట్టి నవ్వటానికా? అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని. వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది. వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. ఆ తర్వాత మామయ్య గారి స్నేహితుడు, ఆయనకి కళలంటే చాలా ఇష్టం, ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. క్షణక్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను. ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను. ఆ దైవమే నిర్ణయించాలి.
అందరూ ఎలా ఉన్నారు? గిరిజా శంకర్ కులాసాగా ఉన్నారా? యాత్రలకు వచ్చినట్టున్నారే, ఒంటరిగా వచ్చారే? వాళ్ళ కులాసా ఏం చెప్పమంటారమ్మా, గంపెడంత డబ్బు ఉందంతే. ఇన్నేళ్లైనా సంతానం కలగలేదని ఆమె బాధ, లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారి తపన. ఆవిడ గారు పట్టుబెడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం. వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని? వద్దు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు ఎవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు. ఎప్పుడూ కాదమ్మా, ఆ రోజు త్వరలోనే రావాలి. నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా. ఆయన బంగారు బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది. కానీ ఆయనకి ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా. కచేరీలు, ఆదాయం తగ్గిపోయిందేమో, దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి. వారందరినీ మీరే దారి తీసుకురావాలమ్మా. వస్తాను, తప్పకుండా వస్తాను. పోనీ ఇప్పుడేగా పుచ్చుకునొచ్చావు మళ్ళీ? కొంచెం ఒక నువ్వు ఈవేళ చీఫ్ గెస్ట్ వి, ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు? వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మాట్లాడతాను. నమస్కారం. ఇదేనా ఇల్లు? అవునమ్మా, మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు. ఇంటికి ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి తాళాలు తెస్తాను, మీరు లోపలికి పదండి. ఏమిటిది? ఆ వెధవెవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావట? వెధవ కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు. అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు? నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలీదు, వచ్చినా పాడతావో లేదో తెలీదు. వెధవ మూడ్సు నువ్వు. అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా, చెత్తా చెదారం అలాగే ఉంటుంది, బాగు చేసుకోవచ్చు. ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను, మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి ఏం చూడక్కర్లేదు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అందుకే అన్నారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. మళ్ళీ ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తినట్టుగా ఉందయ్యా రంగయ్య. మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది, అదే 10,000 బాబు. అంతా నీ మనవరాల సంకల్పం. ప్రస్తుతం మేమంతా నిమిత్త మాత్రం. కర్త కర్మ క్రియ అంతా సీతే. ఏమిటో ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది. ఓపికంటే మీరు వంట చేయండి, లేకపోతే క్యారేజీ తెప్పించండి. ఓకే? బాబు, చనువుంది గనక అంటున్నాను, ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను. కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మగాడు ఆధారపడితే అవ్వా అవ్వా ఏం గౌరవంగా ఉంటుంది బాబు. నిజమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? సరైన ఉద్యోగమా దొరకట్లేదు, ఉన్న సంగీతం ఉపయోగపట్టలేదు. మీరు ప్రయత్నం చేస్తేనే కదా. నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిట, రండి కనుక్కుందాం. బానే ఉంది కానీ అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో. మనమా వయలును ముట్టుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయింది.
తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం, వారే ధైర్యం చెప్తారు. ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి. అమ్మ త్వరలోనే నా చేత ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను. అంతేనా, ఇంకేమన్నా రాయాలా? నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది. నానమ్మకు ఇవాళే పోస్ట్ చేసేసి. అలాగే. బాబు ఎక్కడికి? ఉత్తరం పోస్ట్ చేయడానికి. నేనేస్తాను, నూరా. రండి బాబు, కూర్చోండి బాబు. అలాగే. అమ్మా, మురళి బాబుని తీసుకొచ్చానమ్మా. చిన్నబాబు గారి పక్క వాయిద్యం వాయించడానికి ఒప్పుకున్నారు. పక్క వైద్యానికా? అవును బాబు. ఏంటమ్మా నువ్వేమో ఈ 3 కాళ్ళ బండికి చెప్పటం, ఈయనేమో ఓ 4 కాళ్ళ జంతువుని తీసుకురావటం. అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా? చూ, పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు? తప్పు కదూ. మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్తుందో? అయితే నిన్ను చూసి వాళ్ళేమనుకోవాలి? రామదాసు, మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా? లేదమ్మా. అలా తెలియకుండానే ఉండాలి. అలాగే బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అర్జెంట్ గా ఈ ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు? మరైతే నాకు బాబాయ్ అవుతాడు, ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావు? చెప్పే అవసరం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి. ఎక్కడ బాబు? కాఫీయా? అవునండి. పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా? పక్కనేనండి, వచ్చేస్తాడు. కాఫీ బాగుందో? థ్యాంక్స్ అండి. ఒరే బాబు, వెళ్ళరారా. కొట్టుకెళ్ళి ఓ చార్మినార్ ప్యాకెట్, ఒక అగ్గిపెట్టి తీసురా. మిగతా చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్ వద్దండి. అరే పర్వాలేదులే బాయ్. మళ్ళీ ఎక్కడికి? వారికి సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం వాయించే లక్షణమేనా ఇది? అవ్వా అవ్వా, మీరు ఇలా అర్థమైన పనులు చేస్తుంటే మన పని ఎలా జరుగుతుంది? నేనేం చేశానయ్యా? అవ్వా అవ్వా, రేపు మీరు పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే. ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది. అవ్వా అవ్వా. ఇట్రా ఏమయ్యా అందస్సు, నీకేం వేళకోళం ఉందా? భూమికి జానిళ్ళాడు, ఇంకా బొడ్డు కూడా ఉండట్లేదు, వాడికయ్యా నేను వాయించేది. ఇదిగో, నేను ఈరోజు వసుదేవుడే కావచ్చు కానీ మరి చిట్టెలు కాళ్ళ పట్టుకోమంటావు. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్. మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోవటమే ఓ పెద్ద అదృష్టం. కాదనకండి సార్. ఇంకేమిటండి ఆ పసివాడంత ఇదిగా అడుగుతుంటే? ఏమిటి రావదాసు మరి నువ్వును? కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలన్నారు. అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం, 10 మంది మధ్యలో కచేరీ. ఏమన్నా జరిగితే? ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీకు నచ్చకపోతే అప్పుడే మానేద్దరు గాని. ఇంకేం మాట్లాడకండి. అది కాదు రావదాసు, అడ్వాన్స్ ఇప్పిస్తాను. హలో, ఎవరు? పాంచాలమ్మ గారా? నమస్కారం అమ్మా, నేను హనుమాన్లు. నారాయణమూర్తి గారు ఉన్నారమ్మా? ఉన్నారు, కొంచెం పిలుస్తాను. వస్తున్నారమ్మా. హలో హలో హలో, ఎవరండి? మీకేం కావాలి? మీతో చిన్న పనుంది. కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు, కుదరదు. అది కాదండి, చిరంజీవి శ్రీనివాస్ మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు. మేము ఈ ఊరు కొత్త. ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు దయచేసి అంగీకరించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు. దయచేసి ఇంకెవరైనా చూసుకోండి. హలో, మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి. ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని మీరు బాబును ఆశీర్వదించి 10 మందిలో 4 మాటలు చెప్తే వాడికో గుర్తింపు
జీవితాలు గడిచిపోతాయి. హలో హలో హలో, చెప్పండి. దయచేసి కాదనకండి. అలాగే ప్రోగ్రాం ఎక్కడన్నారు? ఎప్పుడు? వస్తాను. తప్పకుండా వస్తారు కదా? వస్తానంటే వస్తాను. హనుమాన్లు, ఏంటమ్మా? రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు. ఇంకో అరగంట ఆలస్యం వేలా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి డాడీతో. అది కాదమ్మా, మినిస్టర్ గారి ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుంటే మంచిది. ఎందుకు? మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూసాం, చిరంజీవి శ్రీనివాస్. గుర్తుందా నీకు? అవునయ్యా, ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు. అతగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా. అలాగా? రేపు రాత్రికి ప్రోగ్రాం. మీ ఎక్కడ? బావగారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి. అవునా? సభకు నమస్కారములు. ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు. కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కచేరీ పూర్తి కాకుండానే సభ మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. నా ఆనందాన్ని ఆపుకోలేకొచ్చేశాను. మేము చాలా కచేరీలు చేశాం, చాలా సన్మానాలు అందుకున్నాం. కానీ ఇంత చిన్న వయసులోనే ఈ చిరంజీవి శ్రీనివాస్, షణ్ముఖ శ్రీనివాస్ షణ్ముఖ శ్రీనివాస్ చూపిన ప్రతిభ, ప్రజ్ఞ మరెవరికీ రాదు. అది దైవానుగ్రహం. ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను. నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని జారవిడుచుకునేవాణ్ణి. నేను తగిన ఏర్పాట్లతో రాలేదు, క్షమించాలి. ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను. బాబు శ్రీనివాస్, ఒక నిమిషం. ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం 116 116 కదండి, 1116. అదే తీసుకో. 1116 సమర్పించుకుంటున్నాం. చీ, చీ.